అన్న ఈ స్కూలు అసలు దీని చరిత్ర ఏంటిది ఒకసారి మీరు మీ మాటల్లో ఒకసారి చెప్పండి. దీని గురించి వివరాలని. ఇది సికింద్రాబాద్లో ఇది అంతర్భాగం ఉండేది. అయితే ఇది డెలిమిటేషన్లో ఇక్కడ సనత్నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట్ డివిజన్లో రాణిగంజ్ హిందీ విద్యాలయం. ఇది చాలా పురాతనమైనది, ఎంతోమందికి విద్య నేర్పించినది. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఏఎఫ్ఎస్ చాలామంది తీర్చిదిద్దిన పాఠశాల. దీనిని ఇక్కడ మా తొలి వెలుగు ఛానల్ ద్వారా మేము తీసుకొచ్చేసి దీని పరిసరాలన్నీ కూడా మేము చూపిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతం చూడండి, పాడుపడ్డట్టున్నది. మొత్తం చూశారు కదా, అక్కడ చూస్తే సిలిండర్లు కానీ సైకిల్ కానీ ఇక్కడ ప్రెస్టీజియం ఛానల్ కూడా మేము వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా దీనిని వెలుగుతీసారు. ఈ ఛానల్ వారు కూడా వాళ్ళకు కూడా అభినందనలు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు గుర్తించేసి చేయడం జరిగింది. మేమేమనంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఉన్నది, ఆ ప్రభుత్వం వినిపిస్తున్నాం ఏమంటే ఇక్కడ ఏ టెక్నాలజీ ఉంది, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మా ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఏ టెక్నాలజీ అందుబాటులో తీసుకొస్తే ఈ కాలేజీ నిర్మాణం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 5 అంతస్తులు కూడా కట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రాథమిక పాఠశాలతో పాటు ఇంటరు డిగ్రీ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజీ కూడా నిర్మాణాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో బన్సాల్పేట్ కానీ రామ్ గోపాల్పేట్ కానీ బేగంపేట్ కానీ కబడ్డీ కూడా కానీ బోలపూర్లో చాలామంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇది తక్షణమే ఎందుకంటే మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా విద్యాశాఖ మంత్రి ఆయనే చూస్తున్నాడు కాబట్టి మేము ఆయనకు కూడా ఆయనకు మీ ఛానల్ ద్వారా దృష్టికి తీసుకెళ్తాం. మేము ఆయనకు కూడా వినతి పత్రం ఇస్తాము. ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ కోటా నీలిమ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తాం. అదే మా డిసిసి అధ్యక్షుడు దీపాజాన్ గారి దృష్టికి తీసుకెళ్తాం, పిసిసి అధ్యక్షుడు దృష్టికి వెళ్తాం. ఎందుకంటే ఇది కానీ ఒక ఎకరం పైన ఉంటుంది స్థలం. ఇది ఉన్నది, ఈ స్థలం అంటే ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఈ ప్రాంతం ఇది స్కూల్ కాబట్టి ఇక్కడనే కూడా ఇది స్కూలే నిర్మించి భవిష్యత్తు తరాల వాళ్ళకు ఉపయోగపడే విద్యార్థులు తీర్చిదిద్దాలని ఈ పాఠశాలను మేము కోరుతున్నాం. వేల విద్యార్థులను తీర్చిదిద్దిన ప్లేస్ ఇది. అట్లాంటిది ఇప్పుడు వెలవెలబోతుంది, డస్ట్బిన్కు స్థావరంగా మారింది. ఆడ అదేంటి మాదక దాన్ని ఏమంటారు, బీరు సీసాలు అదే మొత్తం మందు తాగి బాటిల్స్ అనేది. అన్న మీరు చెప్పండి ఒకసారి, ఈ స్కూల్ పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది? నమస్కారం అన్న, నా పేరు కోయటి రాజశేఖరరావు సాగర. నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్, స్థానికుని. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ పేరు విన్నాను, హిందూ విద్యాలయం స్కూల్ అని చాలా గొప్పగా చెప్తుండే. ఈ స్కూల్లో మన పంతులు గారు ఉండే, శాస్త్రి గారు అని, మా ఇంటి దగ్గరనే ఉంటాడు. ఆయన దగ్గర చాలామంది స్టూడెంట్స్ వచ్చేవారు. ఆయన ఇంటికి చదువు బాగా చెప్పేవాడు అతను. సో ఇలా చదువుకున్న వాళ్ళు చాలామంది మేధావులు అయినరు, మంచి పొజిషన్లో గవర్నమెంట్లో ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ స్కూలు మూతపడింది, మూతపడింది. మా దృష్టికి వచ్చి మళ్ళీ మేము కూడా అంత పట్టించుకోలేదు. తర్వాత ఏమవుతుందంటే మా దగ్గరికి చాలామంది పేదవాళ్ళు వస్తుండే, పిల్లలు, మా ఫ్యామిలీస్ వచ్చేది. మా పిల్లలకి చదువు చెప్పుకోవాలంటే మాకు ప్రైవేట్ స్కూల్లో మేము ఫీజు కట్టి చదివించుకోలేము, మాకు ప్రభుత్వం స్కూల్ ఉంటే మాకు అడ్మిషన్ ఇప్పియని చాలామంది వచ్చారు మా దగ్గరికి. సో కొన్ని స్కూల్లో అలాట్మెంట్ చేస్తున్నాం, కొన్ని దాంట్లో లేదు. కానీ ఇప్పుడు మా దృష్టికి ఇది వచ్చింది. అది కూడా మా తొలి వెలుగు ఛానల్ ద్వారా ఇది ప్రశ్నిద్దామని వాళ్ళ ద్వారా నాకు ఇది తెలిసింది. సో ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఇంత మంచి జాగా ఈ సిటీలో ఉండడం గొప్ప. ఎకరం పైన ఉంది. సో దీని పరిస్థితి అయితే చాలా అధ్వానం ఉన్నది. ఇప్పటికి కూడా కొన్ని ఏమంటారు గుర్తింపులు ఉన్నాయి, పిల్లలు చదువుకునేవి, నేమ్ బోర్డ్స్, అది మన క్లాస్ బోర్డ్స్, బెంచులు. సో ఈరోజు ఒక టేబుల్స్ ఇవన్నీ ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ నేను నా మిత్రులు ఒక హాఫ్ అన్ అవర్ ఇదంతా పరిశీలించినాము. అయితే నాతో పాటు ఆకుల రామారావు అని మంచి స్నేహితుడు,
ఆయన ఇన్ననే చదువుకుండు. ఆయన చాలా బాధపడుతుండే ఇది చూసి, నా స్కూల్ నేను చదువుకున్న స్కూల్ ఇంత ఘోరమైంది. సో ఆయన కూడా సీనియర్ నాయకుడు. సో నేను నా మిత్రులు జగదీషు కానీ మన శ్రీహరి కానీ మేమంతా ఇక్కడ స్థానికులము. సో మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్ మా కన్సర్న్ అంటే మా సనత్ నగర్ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ దృష్టికి తీసుకెళ్తాం, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ దృష్టికి తీసుకెళ్తాం, అలాగే టీపీసీసీ మహేష్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే సీఎం గారికి కూడా తీసుకెళ్తాం. సో మేము ఇప్పుడు నిర్ణయించుకున్నాం, ఇది పేద పిల్లలకి సాయం చేయాలంటే ఈ స్కూల్ కడితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఫీజులు లేకుండా స్కూల్లో చదువుకోవాలి. వాళ్ళు చాలామంది పేదవాళ్ళకి చదువుకోవాలనిపిస్తుంది కానీ ఆ ఫీజులు కట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా గరీబోలు, రోజు పొట్ట చెట్ల పట్టుకొని తిరిగేవాళ్ళు. వాళ్ళు పొద్దున పని చేసి వచ్చినాక ఈ ఫీజులు కట్టే వాళ్ళతో కాదు. సో మేము మా మిత్రులు అందరం నిర్ణయం తీసుకున్నాము, దీన్ని కంపల్సరీ మళ్ళీ స్కూల్ని నిర్వహించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇలాంటి స్కూల్ ఇప్పుడు పద్మనాభం నగర్లో కూడా ఒకటి నేను వెళ్ళి చూసి వచ్చిన, అది 3 సంవత్సరాలు అవుతుందట. కడతామని కూలగొట్టిరు, అంటే డిగ్రీ దాకా కడతామని కూలగొట్టిరు. తర్వాత ఇప్పుడు అది కూడా సేమ్ ఇలాగే శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నదా. ఎట్లా అంటే మొత్తం డస్ట్బిన్ తయారైంది, డంపింగ్ యార్డ్లుగా. ఇట్లా ప్రభుత్వం ఇలాంటి వాటిని గుర్తించి కొంచెం చొరవ తీసుకోవాలి. పేద పిల్లలకు విద్యను అందించే విధంగా కొంచెం రెడీ చేస్తే పేద పిల్లలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు. అవునవునవును, ఇది మీరు అన్నది 100% కరెక్టే. అంటే మేము కూడా అసలు మాకు కూడా బాధ్యత ఉంది, లోకల్గా నాయకులం కాబట్టి మాకు కూడా బాధ్యత ఉంది. ఇవన్నీ చూసి ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి దీన్ని సాధించుకొని తిరుగుతాం. నేనైతే మాటిస్తున్నాను, నేను మా మిత్రులతో అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. మనం పేదవాళ్ళకి సాయం చేయాలంటే ఇవి కొన్ని ఇట్లా ఉన్నాయి ఇష్యూస్, ఇవి కంపల్సరీ. ఇప్పుడు ఈ పరిస్థితి చూసినాము, బీర్లు తాగి పడేసడం, బాటిల్ తాగడము, చాలా అధ్వానం ఉన్నది పరిస్థితి. ఈ పరిస్థితి మాకు మంచి అనిపిస్తలేదు. కంపల్సరీ మేము దీన్ని సాధిస్తాము, స్కూళ్ళు నిర్ణయిస్తాం, మళ్ళీ పేద పిల్లలకి సాయం చేసినట్టు అవుతుంది మా ఒక మాట. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా దృష్టి కూడా రావాలి. అలాగే మా ఇన్ఛార్జ్ అయినటువంటి కోట నీలిమ మేడం గారి దృష్టి కూడా రావాలి. మా దీపక్ జాన్ డీసీసీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా పట్టించుకొని దీనిపైన ఫోకస్ చేయాలి. వాళ్ళు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే బాగుంటుంది. కోట నీలిమ మేడం గారు డీసీసీ దీపక్ జాన్తో కూడా మాట్లాడతాము. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి పర్యటించి ఇక్కడ పరిస్థితులను చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలాంటి స్కూల్ ఇంకా ఉన్నాయి కదన్న, అక్కడ పద్మనాభం నగర్లో కూడా ఉంది. సీతాఫల్ మండిలో కూడా స్కూల్ కమ్ కాలేజ్ ఉండే, అది కూడా పేదవాళ్ళది. గవర్నమెంట్ ఒక హాస్పిటల్ కూడా ఉంది, దాన్ని కూడా తక్షణమే ఆ హాస్పిటల్ పనులు కూడా నత్తనడక నడుస్తున్నాయి. అది కూడా వేగవంతం చేయాలి. అది కూడా దాన్ని ఉధృతపరిచి వెంటనే ప్రజలకి అమల్లోకి తీసుకురావాలి. అక్కడ పేద ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి వెళ్ళాలన్నా రావాలన్నా. కానీ అక్కడ స్థానికంగా మేము అడిగితే కూడా వాళ్ళు ఇదే మాకు జవాబు వచ్చింది. కాబట్టి అది కూడా నత్తనడక నడుస్తుంది. దాన్ని కూడా వేగవంతంగా పని జరిపించి వెంటనే ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకెళ్ళాలని మేము కూడా కోరుచున్నాం. ఇంకా ఉన్నాయి, ఇంకా బాటన్ స్కూల్ ఉంది ఇక్కడనే. దీన్ని మాత్రం ఇది చాలా పురాతనమైన దేవాలయం లాంటి స్కూల్. ఇది దేవాలయం స్కూల్ ఒకటే, అంతకంటే పవిత్రమైన స్కూల్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. స్కూల్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది, చాలా బాధ అనిపిస్తుంది. అది తక్షణమే దీన్ని పట్టించుకొని దీన్ని సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాం. ఇది ఖచ్చితంగా ఇది పనికొచ్చేది, పేద ప్రజల కోసం ఉండేదే. దీన్ని అదే విధంగా అమల్లోకి తీసుకురావాలని మేము పీసీసీ గారి దగ్గర కూడా వెళ్తాము, అతనికి కూడా ఒక వినతి పత్రం ఇస్తాము. అలాగే దీన్ని విజిట్ చేయాలి మా దీపక్ జాన్ గారు డీసీసీ అండ్ మా కోట నీలిమ మేడం గారు కూడా ఇక్కడ మేము విజిట్ చేయిస్తాం వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి పరిస్థితులను చూడాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏమైంది, ఇది ఎవరి అండర్లో ఉంది, ఎవరి చేతుల్లో చిక్కుకుంది, అది కూడా మాకు తెలియాలి. మేము స్థానికులం కాబట్టి ఇక్కడ నేను చదువుకునే విద్యార్థిని 77 నుంచి 87 వరకు నేను 10 సంవత్సరాలు నా విద్యాభ్యాసం ఇక్కడనే జరిగింది. కాబట్టి నాకు చాలా బాధ వేసింది. ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పిండు నాకు, అరే స్కూల్ బంద్ అయిందంట అని. అలాగే మా ఛానల్ మా స్నేహితులు అందరూ కలిసేసి రావడం జరిగింది. ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా రాజశేఖర్ అన్న గారికి, అలాగే మా జగదీష్ అన్న గారికి, మా సిఆర్ అన్న గారికి, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. నెక్స్ట్ విజిట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తాము. తక్షణం కోట నీలిమ మేడంని కూడా ఇక్కడికి పిలిపిస్తాము. డీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు దీపక్ జానన్నను కూడా పిలిపిస్తాము. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కావాలనుకుంటే ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇక్కడ ఏం జరుగుతుంది,
రేపు గతంలో ఏం కావాలనేది కూడా మేము దీన్ని దిశ నిర్ణయిస్తాము. ఖచ్చితంగా దీన్ని పూర్వభావం తీసుకొచ్చేదాకా మాత్రం వదలం. ఇది మాత్రం గంటపదంగా చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి తొలి వెలుగు ఛానల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.